శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. నారద పుష్కరిణిలో ఆది దంపతుల తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సోమస్కంధమూర్తి సమేతంగా తెప్పపై విహరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఏర్పేడులోని గుడిమల్లం శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంగరంగ వైభవం జరిగింది. దగ్గరగా 1,20,000 పైచులకు జనాలు రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు జరగల. పాత వైసీపీ కాలంలో 4,000, 6,000 వచ్చేటోడు. నేను వచ్చిన తర్వాత అది 15 నుంచి 20,000 పెంచాం. ఈ సంవత్సరం నేను చేసిన పబ్లిసిటీకి 45,000 పైన దాటి. అట్నే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కూడా దగ్గర 32,000 చిల్లర పైన దాటింది. శివం టు శివం అయింది. సో ఇవన్నీ కూడా ఆనందకరం విషయం. భక్తులు కూడా ఎంతో ఆనందంగా రావడం, సాటిస్ఫై అవ్వడం. మన చక్కటి నీళ్ళు ఇచ్చారు, పాలు ఇచ్చారు, అట్నే బిస్కెట్స్ ఇచ్చారు. ప్రతి చోట కూడా శానిటైజేషన్ కూడా చక్కగా చేశారు అని చెప్పి 10 మంది వచ్చి శభాష్ అంటుంటే చాలా ఆనందం.